హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మాట రివ్యూ. ఇప్పుడు మనం ఇచ్చే రివ్యూ ఏంటంటే మిస్టర్ బచ్చన్ రవితేజ సినిమా, హరీష్ శంకర్ డైరెక్టర్. సినిమా ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం హా, అరాచకం భయ్య. అరాచకం అంటే అరాచకం. నేను ఇప్పటిదాకా రవితేజ సినిమాల్లో ఇలాగ నెగిటివ్గా చెప్తానని అసలు అనుకోవాలా. ఎంత అరాచకం అంటే భయ్య, హరీష్ శంకర్ సోషల్ మీడియాలో బయట జరిగే న్యూస్ల మీద పెట్టే అంత ఇంట్రెస్ట్ ఆయన సినిమాల మీద పెట్టుండుంటే ఇన్నేళ్ళు ఖాళీగా ఉన్నాడు. మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఆ రీమేక్లు పట్టుకొని తీసి జనాల్ని సావదొబ్బడం తప్ప ఏమీ లేదు. రవితేజ అన్న ఇమేజ్ని చెడగొట్టేశాడు, సినిమాని చెడగొట్టేశాడు. హిందీ రీమేక్ సినిమా రైడ్ సినిమా అది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ వాటికి రీమేక్లు అంటే దానికి హరీష్ శంకర్ అంటాడు అది రీమేక్లు కాదు, రీమేక్లు తీయడం అంటే ఎలాగా మీకు తెలుసా అని అంటాడు. దీంట్లో మెయిన్ స్టోరీని వదిలేసి ఆ లవ్ ట్రాక్లు ఏంటో, ఆ సాంగ్స్ ఏంటో, విలన్కి అంత హైప్ ఇచ్చి స్టార్టింగ్ ఒక 2 నిమిషాలు జగత్ బాబుది, ఆ తర్వాత ఆ విలన్ని కమీడియన్ చేసేయడం ఏంటో. హరీష్ శంకర్ పొరపాటున రేపు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే మాత్రం హరీష్ శంకర్కి అరాచకం చూపించేస్తారు అన్నమాట రవి అన్న ఫ్యాన్స్ మాత్రం. పొరపాటు ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్, వెళ్ళకండి సార్. ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్. నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా సినిమా? చాలా అంటే చాలా అరాచకం అన్నమాట. స్టోరీ అసలు ఉన్న స్టోరీని తీసుకొచ్చి తీయడానికి ఒక్క 1% అయినా దీంట్లో చాలా అంటే చాలా ఎంత అరాచకంగా ఉందంటే అంత అరాచకం. హరీష్ శంకర్ ఫస్ట్ సినిమాల నుండి ఇప్పుడు దాకా సేమ్ టెంపోసే, సేమ్ తీసినయే తీరు. ఆ గబ్బర్ సింగ్ దాంట్లో ఏదో అంతాక్షరి పెట్టాడు, క్లిక్ అయింది కదా అని, అక్కడ నుండి ఇప్పుడు దాకా అన్ని సినిమాలు అదే అంతాక్షరి సాంగ్స్, పాటల్ని కామెడియన్స్తో విలన్స్తో పాడిచ్చేసి అక్కడక్కడ జోకులు పట్టేసి, దీంట్లో కూడా సేమ్ హిందీ పాత పాటలన్నీ పాడిచ్చి హీరోతో ఏది ఒక్క సినిమా. దీంట్లో ఇంకా గెస్ట్ అపీరియన్స్గా ఒక హీరో ఉన్నాడు. ఇదే రీమేక్ సినిమా, ఇంకా గెస్ట్ అపీరియన్స్ పేరు చెప్పకపోవడం ఎందుకని సిద్ధు జనల్గడ్డ అది ఆ గెస్ట్ అపీరియన్స్. సిద్ధు కొన్నంత ఎలివేషన్స్ మన హీరో ఒక చూడబడలేదు. ఇంకా చెప్పాల్సి వస్తే సినిమా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా బయటగానే ఉన్నా. కేవలం సినిమాలో మేము ఉంది రవితేజ కోసమే. రవితేజ అన్న మీద ఇష్టంతో, రవితేజ అన్న మీద ప్రేమతో సినిమా థియేటర్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు అలాగ ఉన్నామంటే కేవలం రవితేజ అన్న మీద ఇష్టంతోనే. హరీష్ శంకర్ డైరెక్షన్ అయితే అంత వరస్ట్ అంటే అంత వరస్ట్. స్టోరీని మొత్తం చెడదుబ్బాడు. ఇంకా మ్యూజిక్స్ అంటారా, మిక్కీజేర్ మీరు నాకు తెలిసి ఇంత వరస్ట్ కొట్టడం ఇదే అనుకుంటా. అక్కడ వచ్చే సాంగ్స్ ఏంటో, వేసే స్టెప్పులు ఏంటో, అక్కడ వచ్చే సాంగ్స్ ఏమో మెలోడీగా స్లోగా వస్తాయి, అవి కూడా అర్థమైనాయి అంటే ఏం లేదు. దానికి వేసే స్టెప్పులు, హీరోయిన్ ఏమో అన్ని సాంగ్స్లో నడుము మోపడం తప్ప ఏమీ లేదు. హీరోయిన్ గ్లామర్గా చూపించడం తప్ప, రొమాంటిక్గా చూపించడం తప్ప ఇంకేం లేదు. ఇంకా రవితేజ అన్న తప్పే అయితే ఏమీ లేదు, అంత హరీష్ శంకర్ తప్పే. హరీష్ శంకర్ ఆ మంచి స్టోరీని తీసుకొచ్చి రవణ్కి చెప్తే అది సినిమా స్టోరీ కూడా చాలా బాగుంది కదని ఒప్పుకున్నాడేమో, కానీ హరీష్ శంకర్ మీద ఏం లేదు. సినిమా అనవసరం చూడడం అయితే నాకు తెలిసి. మీరు ఇంకా హిందీ సినిమా రైడ్ చూడడం అది చూడండి ఒకసారి, దీనికంటే ఓటీటీలో రిలీజ్ అయినాక. ఇంకా రేపు మిగతా సినిమాలు ఉన్న ఆ రివ్యూస్ కూడా వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా. ఇప్పటి నుండి రివ్యూస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.